నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. అన్ని రంగాల్లో చంద్రబాబే తమకు స్ఫూర్తి అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గతంలో చంద్రబాబు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారు? ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదన్న వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ రెడ్డి. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా నియమించాలని డిమాండ్ నవ్వు తెప్పిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాట పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దావోస్లోని జ్యూరిచ్ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు వాళ్లు సాధించలేనిది ఏమీ లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లు కనిపిస్తారని, తెలుగు వాళ్లు ఏ దేశంలోనైనా ఎక్కడైనా రాణించగలరన్నారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లను కలవాలనేదే చంద్రబాబు విధానమని, అన్ని రంగాల్లో చంద్రబాబే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల్లో నమ్మకం కలిగిందని, దేశం ప్రపంచంలో ఏ ప్రముఖ కంపెనీని చూసినా తెలుగువారే కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. తెలుగు డయాస్పోరా ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది. తెలుగు వారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా? అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా, వాతావరణం పడకపోయినా, మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక గౌరవం, ఒక భవిష్యత్తు సంపాదించుకున్నారనంటే నిజంగా మీ అందరి ఆ యొక్క కెపాసిటీకి, కేపబిలిటీ, కమిట్మెంట్ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా మన తెలుగు కమ్యూనిటీ అందరూ కూడా ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు మిమ్మల్ని అందరినీ కూడా చూసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగు వారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు. ఆవకాయ అయినా, ఐటీ అయినా, గోదావరి అయినా, గ్లోబలైజేషన్ అయినా, అలాగే గోంగూర అయినా, ఆంటర్ప్రినర్ అయినా తెలుగువారు సాధించలేనిది ఏది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది నిరూపించారు కూడా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు, భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, లాయల్టీ ఒకటి ఉంటుంది, అలాగే ఇన్నోవేటివ్నెస్, ఆంటర్ప్రినోరియల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ. అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. 5 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు నష్టపోయేది ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో కొంతమంది వ్యక్తులో కాదు, యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో, ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో, సుమారు 93% స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం. ఎలక్షన్స్లో ఏ రకంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత చక్కగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారో, దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ గివ్ బ్యాక్ టు యూ, టు గివ్ బ్యాక్ టు ద హోల్ తెలుగు కమ్యూనిటీ. ఆ ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ వచ్చి, సాధారణంగా ఏం చేయాలి, దావోస్ వచ్చిన తర్వాత ప్రపంచం నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళతోనే శ్రీకారం చుట్టాలి, తెలుగు వాళ్ళతోనే కలవాలి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నంబర్ 1గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు,
తెలుగు వాళ్ళలో కూడా ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. మా నమ్మకం అంతా ఒక్కటే, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కుటుంబ పెద్దలా ఆయన దగ్గర చేర్చుకొని ఈరోజు మూడోసారి కూడా ఎంపీ గెలవడానికి ఒక మంచి మెంటర్షిప్తో మాలాంటి నాయకుల్ని మళ్ళీ పార్టీలో తయారు చేస్తూ ఈరోజు రాష్ట్రానికి అందిస్తున్నారంటే అది ఆయన తాలూకా దూరదృష్టికి, ఆయనకి ఈ జాతి మీద ఉన్నటువంటి కమిట్మెంట్కి అది ఒక చిత్తశుద్ధి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లో మీడియాలో ప్రచారం పీక్ లెవెల్కి వెళ్తుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారని, కానీ ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదన్నారు. దీనికి తోడు నేషనల్ మీడియాలో దండోరా వేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ 2014-19 వరకు, 14 నుంచి 19 వరకు, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా, దావోస్ లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్ కి రాష్ట్రం నుంచి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్కి మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్కి మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి. కంపెనీలు అన్ని చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. 2014-19లో ఏం చెప్పారంటే, దావోస్ చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు, రాజులతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి, భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు. మరి ఎక్కడున్నాయో తెలియదు. తర్వాత 2016లో మియర్ బర్గర్ అంట, వెస్ట్లోమ్ అంట, తర్వాత 2000 కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట, అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మచ్చుతులకలే. నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని
కంపెనీలో వాళ్ళు పెట్టారు, ఎంత వచ్చాయి, ఏంటి వాళ్ళ ఎలివేషన్స్, అబ్బబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్. ఇంగ్లీష్ ఛానళ్ళకి, తెలుగు ఛానళ్ళకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి 74,34,40,000, ఒకరికి 61,50,280, దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి. ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి, అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి. వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నా కూడా పరిగెత్తాలేసి సార్ సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమ అని చెప్పడానికి, ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్ళకి అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరాయించడానికి, భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడాను. మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు డిమాండ్ చేయగా జనసేన సభ్యులు కొందరు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికను వ్యక్తం చేయడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షురాలు నీలం సంజీవరెడ్డి చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. ఈ పదవి ఎటువంటి స్పష్టమైన ప్రయోజనాలను అందించదని, దీనిని భ్రమ కలిగించే పదవిగా పేర్కొన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా నియమించాలనే డిమాండ్ నవ్వు తెప్పిస్తుందన్నారు. టీడీపీ నాయకులు లోకేష్ సామర్థ్యాలను నిజంగా విశ్వసిస్తే ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని ఒత్తిడి చేయాలని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఇది 6వ వేలుతో సమానం. ఇది అడ్డు తప్ప దీని వలన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఈ మాటలనింది నేను కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, మాజీ భారత రాష్ట్రపతి, కాకలు తీరిన రాజకీయ నాయకుడు అయినటువంటి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి గారు అన్న మాటలు. భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి పదవి అనే ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి గురించి ప్రస్తావన ఉంది, మంత్రుల గురించి ప్రస్తావన ఉంది, అంతే తప్ప ఉప ముఖ్యమంత్రి గురించి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ప్రస్తావనే లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారంగా గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రులను నియమిస్తాడు, అంతే తప్ప డిప్యూటీ సీఎం అనేది ఉండదు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో మహిళ జుట్టు కత్తిరించిన సంఘటన బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. మునిమడుగు గ్రామంలో బాధిత మహిళ ఇంటికి మంత్రి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధిత మహిళ వెంకటలక్ష్మికి కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే డీఎస్పీసీఏతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. మొన్నటి రోజున పెనుగొండ నియోజకవర్గం మునిమడుగు గ్రామంలో వెంకటలక్ష్మి అనే అమ్మాయిని అపార్థాలతో వాళ్ళ మధ్య గ్రామాల్లో మధ్య తగాదాలలోనూ పర్సనల్ రివెంజ్కి డైరెక్ట్గా అమ్మాయి మీద దాడి చేసి ఒక మహిళను కూడా చూడకుండా ఇలా చేయటం చాలా దారుణమైన పరిస్థితి. మరి అప్పుడే నేను డిఎస్పీ గారికి, సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇమీడియట్గా వాళ్ళు కూడా తగు చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఒక మహిళపై ఇలా అందరూ కలిసి దాడి చేయడం చాలా అవమానకరం, చాలా తప్పు అనే విషయం మేము పార్టీలకు అతీతంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. గ్రామస్తులందరికీ తెలియజేసేది ఒకటి, ఒక మహిళపై దాడి చేస్తున్నప్పుడు అందరూ అది తప్ప రైట్ అనేది మళ్ళీ కానీ ఒక మహిళని, ఒంటరి మహిళని చేసి ఇలా కొట్టడం, ఇలాంటి ఎంటికలు కట్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా తప్పు. మరి ఇలాంటివి జరగకుండా కూడా పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళపై కూడా తగు చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ 11 మంది రిమాండ్కి కూడా పోయారు. మిగతా వారు కూడా సర్చ్ చేసి రేపు మొన్నటి వాళ్ళని కూడా రిమాండ్లకు పంపించి కఠినమైన చర్యలు, ఏ పార్టీ వారైనా ఇలాంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.